అమెరికా తాజాగా B1 B2 తాత్కాలిక విజిటర్ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. హై ఓవర్ స్టే రేటు ఉన్న దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించాలంటే వీసా బాండ్ పేరుతో $5,000 నుంచి $15,000 అంటే ఇండియన్ కరెన్సీలో 4 నుంచి 12 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ పైలట్ ప్రోగ్రాం 2025 ఆగస్టు 20 నుంచి 2026 ఆగస్టు 5 వరకు ఒకేసారి అమల్లోకి వస్తుంది. తాత్కాలిక చట్టం ప్రకారం ఈ బాండ్ మొత్తాన్ని వీసా ఇంటర్వ్యూలో కాన్సులర్ అధికారులు నిర్ణయిస్తారు. అలాగే DHS ఫామ్ I-352 సమర్పించాల్సి ఉంటుంది. ఈ చర్య ట్రంప్ పరిపాలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇమిగ్రేషన్ను బలోపేతం చేయడానికే ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు చెబుతున్నారు. గతంలో మాలావి, జాంబియా, ది గాంబియా వంటి దేశాలు జాబితాలో ఉండగా తాజాగా మాలి, మౌరిటానియా, సావోటోమ్ అండ్ ప్రిన్సిపే, టాంజానియాను చేర్చారు. ఇప్పుడు మొత్తం 7 దేశాల పౌరులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఓవర్ స్టే ఆయా దేశాలకు చెందిన వారు 10 నుంచి 49% వరకు చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దేశాల నుంచి వచ్చే సందర్శకులను నియంత్రించడానికి, ఓవర్ స్టేలను తగ్గించడానికి, ఫారిన్ పాలసీ ద్వారా వెట్టింగ్ ప్రాసెస్ మెరుగుపరచడానికి ఈ ప్రోగ్రాంను రూపొందించినట్లు చెప్పారు అధికారులు. ఇండియాకు వెళ్లే భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ నిబంధనల మేరకే ఎక్కువ మంది నడుచుకుంటున్నారు. ఓవర్ స్టే రేటు చాలా తక్కువ. 2023లో B1 B2 వీసాల ఓవర్ స్టే కేవలం 1.29%గా ఉందని తెలుస్తోంది. కాబట్టి ఈ బాండు నిబంధన భారతదేశానికి వర్తించదు. మెక్సికో, కెనడా, వీసా వేవర్ ప్రోగ్రాం దేశాలు కూడా ఈ బాండు నుంచి మినహాయింపులో ఉన్నాయి. బాండు కట్టిన వారు వీసా గడువులోపు అమెరికా వదిలిపెట్టి తిరిగి వెళ్తే పూర్తి మొత్తం వాపస్ పొందుతారు. వీసా తీసుకుని వెళ్ళకపోయినా లేదంటే ఎంట్రీ పోర్టులో తిరస్కరించబడితే కూడా బాండు రద్దవుతుంది. ఇక బాండు కట్టిన వారికి తమ డబ్బు తిరిగి రావాలంటే వారు అనుమతి ఇచ్చిన తేదీలోపు అమెరికా నుంచి తప్పనిసరిగా బయలుదేరాలి. వీసా తీసుకున్నా అమెరికాకు వెళ్ళకపోయినా లేదా ఎంట్రీ పోర్టులో తిరస్కరణకు గురైనా కూడా బాండును రద్దు చేసి డబ్బు వాపసిస్తారు. ఈ వీసా బాండు వర్తించే పౌరులు అమెరికాలో అడుగుపెట్టేందుకు అలాగే తిరిగి వెళ్లేందుకు కొన్ని నిర్దిష్ట పోర్ట్ ఆఫ్ ఎంట్రీలను మాత్రమే ఉపయోగించాలి. బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్, డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్న అమెరికా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా వారి దేశ సమగ్రత కోసమే ప్రయత్నిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.